Hello my dear students, welcome you all. Group 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్ డిస్కస్ చేసుకోబోయే ముందు ఒక వన్ కరెంట్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విచ్ ఈస్ నథింగ్ బట్ పోయం 4 యొక్క రిటర్న్. ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ పోయం 4 యొక్క రిటర్న్ అలాంగ్ విత్ దట్ మెటావర్స్, extended reality are the three important topics we are going to discuss in this session. Okay, so first, poem. Poem stands for PSLV orbital experimental module. What is poem nan? Poem stands for poem ante PSLV orbital experimental module. Poem stands for PSLV orbital experimental module. ఈ PSLV orbital experimental module అనేటువంటి పోయంలో దాని యొక్క ఫోర్త్ వెర్షన్ అనేటువంటి పోయం ని సక్సెస్ఫుల్ గా డిప్లాయ్ చేయటం జరిగింది. దాని అంటే మరలా తిరిగి భూమి పైకి తిరిగి తీసుకురావడం జరిగింది. యాక్చువల్ గా పోయం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే అంతరిక్ష వ్యర్థాలను లేదా అంతరిక్ష కాలుష్యాన్ని చాలా వరకు తగ్గించడం. PSLV యొక్క 4వ దశలో ద్రవ ఇంధనం ఉంటుంది, లిక్విడ్ ప్రొపల్షన్ ఉంటుంది. ఆ లిక్విడ్ ప్రొపల్షన్ లో సాధ్యమైనంత వరకు దాన్ని మరలా అక్కడే ఉంచకుండా సాధ్యమైనంత వరకు మరలా వెనక్కి తీసుకొచ్చేసి దాన్ని నో మ్యాన్స్ పాయింట్ ఆఫ్ నో మ్యాన్ అనే ఒక పాయింట్ ఆఫ్ నో మ్యాన్ నెమో పాయింట్ అని అంటారు. ఆ ప్లేస్ లో దాన్ని డిప్లాయ్ చేయడానికి ప్రయత్నించే భాగంగా పోయం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ద కాన్సెప్ట్ ఆఫ్ పోయం నౌ. సో PSLV యొక్క 4వ దశలో ఓకే 4వ దశలో ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్. ఈ 4వ దశలో జనరల్ గా ఏం చేస్తారంటే దీన్ని శాటిలైట్లను కలిపి సెపరేట్ గా పడతారు. ఫోర్త్ స్టేజ్ అండ్ శాటిలైట్ సెపరేట్ గా ఉంటాయి. కాకపోతే ఏం చేస్తారంటే ఈ ఫోర్త్ స్టేజ్ అండ్ శాటిలైట్స్ ని కలిపి ఒకే స్టేజ్ లో పంపించి శాటిలైట్స్ డిప్లాయ్ అయిపోయిన తర్వాత దాన్ని మరలా తిరిగి భూమి యొక్క వాతావరణంలో తీసుకొచ్చి నెమో పాయింట్ అంటే పసిఫిక్ సముద్రంలో ఒక నో మ్యాన్స్ పాయింట్ అంటారు. ఒక పాయింట్ నెమో అంటే పాయింట్ ఆఫ్ నోవేర్. సో ఎటువైపు వెళ్ళినా కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆ ప్లేస్ లోకి వెళ్ళడం జరిగింది. ఓకే, INS సాగర్ పరిక్రమల ద్వారా కూడా మొట్టమొదటిసారిగా భారతదేశానికి చెందినటువంటి 2 మహిళా నావికులు ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. సో ద పాయింట్ ఈస్ పాయింట్ నెమో ప్రాంతంలోకి పోయం 4 ని సక్సెస్ఫుల్ గా డిప్లాయ్ చేశారు. సో లుక్ ఎట్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్ ఈస్ దట్. ఆన్ December 20, 2024, ISRO's PSLV C60 launched twin SpaceX satellites, and after injecting satellites at 475 kilometers altitude, the specially configured upper stage PSLV orbital experimental module 4 of PSLV C60 called PSLV orbital experimental module, okay, was also almost in the same orbit. Okay, జనరల్ గా ఏమవుతుందంటే శాటిలైట్స్ ని డిప్లాయ్ చేసిన తర్వాత అది అంతరిక్ష వ్యర్థాలుగా మిగిలిపోతుంది. పోయం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే అంతరిక్ష వ్యర్థం లాగా దాన్ని వదిలేయకుండా దే ట్రై టు కీప్ ఇట్ ఇన్ ద స్పేస్. అంతరిక్షంలోనే దాన్ని అలా డిప్లాయ్ చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఒక నిర్దిష్టమైన పాయింట్ తర్వాత దాన్ని మళ్ళా సేఫ్ గా భూమి మీదకి తీసుకొచ్చి భూమి మీద ఉన్న పసిఫిక్ సముద్రంలో ఉన్నటువంటి ఒక నో మ్యాన్ ప్రాంతంలోకి ఎస్టాబ్లిష్ చేయడమే పోయం యొక్క అంతిమ లక్ష్యం. వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పోయం అంటే టు రెడ్యూస్ ద స్పేస్ జంక్, అంతరిక్ష వ్యర్థాలను గణనీయంగా తగ్గించడమే స్పేస్ పోయం యొక్క అంతిమ లక్ష్యం అనమాట. అండ్ కమింగ్ టు ద సబ్సిక్వెంట్లీ పోయం 4 వాస్ డీఆర్బిటెడ్ బై ఇంజన్ రీస్టార్ట్స్ టు ఏ నియర్లీ సర్క్యులర్ ఆర్బిట్ అట్ 350 అంటే 475 కిలోమీటర్స్ నుంచి 350 కిలోమీటర్స్. PS4 వాస్ దెన్ passivated by venting the leftover fuel to minimize any potential risk for accidental breakup. సో అది వచ్చేటప్పుడు ఎక్కడా కూడా అంతరిక్షంలో ఎక్కడా బ్రేక్ అవ్వకుండా సో సేఫ్ గా 475 కిలోమీటర్స్ నుంచి 350 కిలోమీటర్స్ నియర్ వృత్తాకార కక్షలోకి తీసుకొచ్చారు. ఓకే, సో ఆఫ్టర్ దట్ డ్యూరింగ్ ఇట్స్ మిషన్ లైఫ్ పోయం 4 హోస్టెడ్ ఆల్ టుగెదర్ 24 పేలెట్స్. సో మొత్తం తన మిషన్ లో పోయం 4 లో మొత్తం టోటల్ 24 శాస్త్రీయ పరికరాలను తనతో పాటు తీసుకెళ్ళింది. పోయం 4 has carried total 4 scientific instruments along with 24 శాస్త్రీయ పరికరాలను తీసుకెళ్ళడం జరిగింది. నెక్స్ట్ మనం తర్వాత క్లాస్ చెప్పేటప్పుడు PSLV C60 లో ఉన్నటువంటి ఆల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి విల్ హ్యావ్ ఏ డీటెయిల్ డిస్కషన్. ఎందుకంటే SpaceX మిషన్ మీద గ్రూప్ 1 మెయిన్స్ లో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్ అనమాట. ఓకే, and 24 payloads, 14 payloads from ISRO and 10 payloads from various non-governmental entities, and all payloads worked as expected, yielding valuable science data. మొత్తం పోయం 4 లో ఉన్నటువంటి PSLV C60 చూడండి,
పిఎస్ఎల్వి C60 పిఎస్ఎల్వి C60 లో 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి. నెంబర్ 1 ఈస్ స్పేడెక్స్, నెంబర్ 2 ఈస్ 24 SATs. ఈ 24 శాటిలైట్లు 4 SATs ఆర్ ఫ్రమ్ ఇస్రో and 10 satellites are from non-governmental entities, private organizations కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు. ఓకే, సో మొత్తం ఈ 24 శాస్త్రీయ పరికరాలు చాలా విజయవంతంగా పనిచేస్తూ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, వైల్ ద POEM-4 was in orbit, it was continuously tracked by ISRO's radar facilities and United States Space Command USS Spacecom facilities as well. The tracking data was in turn utilized in the re-entry prediction process. So, ISRO యొక్క రాడార్ ఫెసిలిటీస్ కావచ్చు, యుఎస్ యొక్క శాటిలైట్ ట్రాకింగ్ ఫెసిలిటీస్ POEM-4 ని తిరిగి సురక్షితంగా పాయింట్ నెమోలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఓకే, సో ఇట్ వాస్ అబ్జర్వ్డ్ దట్ POEM-4's ఆర్బిట్ హ్యాస్ డికేడ్ టు 170/165, 470 నుంచి 350కి, 350 నుంచి 174/160, అంటే ఇలా దీర్ఘ వృత్తాకార కక్షలోకి తీసుకొచ్చేస్తారు అనమాట. ఓకే, అండ్ ద ప్లాట్ఫామ్ వాజ్ ప్రిడిక్టెడ్ టు రీ-ఎంటర్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఆన్ April 4th, 2025. సో భూమి యొక్క వాతావరణంలోకి, ఓకే, సో 165 కిలోమీటర్స్ నుంచి April 4, 2025, అందుకే కరెంట్ అప్డేట్స్ అని చెప్తాను. సో ప్రతిరోజు క్లాసులో ఒక 10 to 15 minutes క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు విల్ బి హ్యావింగ్ కరెంట్ అప్డేట్స్ ఆర్ కరెంట్ రిలేటెడ్ డిస్కషన్ ప్రతిరోజు ఉంటుందండి. ఇది మీకు వాల్యూ ఎడిషన్ లాగా జరుగుతుంటుంది. అందుకనే సైన్స్ అండ్ టెక్నాలజీలో స్టాటిక్ పార్ట్తో పాటుగా డైనమిక్ పార్ట్ని లేదా కరెంట్ టాపిక్స్ని ప్యారలల్గా కనుక చదవగలిగితే యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్ వెరీ గుడ్ మార్క్స్ బోత్ ఇన్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మెయిన్స్ పాయింట్. ఓకే, నేనేం చేస్తానంటే అయిపోయిన తర్వాత దీన్ని ట్రై టు అప్డేట్ ఇన్ యువర్ యాప్లో మీకు ఆ PDF షేర్ చేస్తాను. దీన్ని రిఫర్ చేసుకుంటూ ఒక చిన్న సినాప్సిస్ లేదా 15 పాయింట్లతో ఒక ప్రతి టాపిక్కి సంబంధించి నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకుని నాకు మళ్ళీ ఆన్సర్ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా మీరు యూ కెన్ సెండ్ మీ ఆన్సర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, ఏదర్ వాట్సాప్లో కానీ యాప్లో కానీ మీరు నాకు పంపిస్తే నేను కరెక్షన్ చేసి మళ్ళీ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఏరియా. Group 1 మెయిన్స్లో మాత్రం రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్ కంటే లాస్ట్ 10 రోజులు లేదా వీక్లీ వన్స్ అని కాకుండా రోజు మీ మనసులో ఏది అనిపిస్తే ఆ టాపిక్ రాసుకుంటూ వెళ్ళిపోండి. దెన్ ప్రాక్టీస్ అనేది నిరంతర ప్రక్రియలాగా కొనసాగుతుంది. సో ద అట్మాస్ఫియరిక్ రీ-ఎంట్రీ ఈవెంట్ ఆఫ్ POEM-4 వాస్ దెన్ క్లోజ్లీ మానిటర్డ్ బై ISRO సిస్టమ్స్ ఫర్ సేఫ్ అండ్ సస్టైనబుల్ స్పేస్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ IS4OM and regular updates in predictions were made. Finally, the POEM-4 module re-entered the atmosphere and impacted at 2:33 p.m. on April 4th, 2025 in the Indian Ocean. Hindu Mahasamudramlo ee April 4th, 2025 na, so it has been directly impacted that particular geographical location. Pacific kaadu, Indian Ocean lo it has been impacted that particular area. The safe re-entry of POEM-4 is yet another accomplishment to ISRO's commitment to contain the growth of space debris, reaffirming the prominent role of ISRO in the long-term sustainability of outer space environment. Okay, debris-free space mission called as DFSM. So, statement-based questions అడగడానికి అవకాశం ఉంది. POEM-4 అనేది అంటే PSLV C60 ప్రధానంగా 2 కాంపోనెంట్స్. ఒకటి స్పేడెక్స్ మిషన్ కలిగి ఉంటుంది, 2 POEM-4ని కలిగి ఉంటుంది. POEM-4 మనం చెప్పుకున్నట్టు PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. ఈ PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ విల్ బి రిటర్న్ బ్యాక్. సో PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ విల్ బి రిటర్న్ బ్యాక్ టు ద స్పెసిఫిక్ లొకేషన్. ఓకే, తద్వారా ఏమవుతుందంటే అంతరిక్షంలో ఉన్నటువంటి వ్యర్థాలను పూర్తిగా తొలగించడానికి దోహదం చేస్తుంది. ఇట్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ టు రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద స్పేస్ డెబ్రిస్. అంతరిక్ష కాలుష్యాలని, అంతరిక్ష వ్యర్థాలని తొలగించడానికి దోహదం చేసేటువంటి మిషన్ అయినటువంటి DFSM, డెబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్. వాట్ ఈస్ దిస్ అన్న? DFSM. ఓకే, అంతర్జాతీయ మిషన్ అయినటువంటి డెబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్ ని సాధించడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. మీకు ఇలా అడగొచ్చు అనమాట క్వశ్చన్. డెబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్ కోసం ఈ క్రింది వాటిలో ఏ శాస్త్రీయ పరికరాలు, ఏ మిషన్ దోహదం చేస్తుందంటే యూ కెన్ మెన్షన్ ద POEM-4. వాట్ స్టాండ్స్ ఫర్ POEM-4? PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ అనమాట. నెక్స్ట్, సో ఈ విధంగా సో యాక్చువల్గా ఇంపాక్ట్ పాయింట్ ఇలా ఉండాలి, కానీ ఇండియన్ ఓషన్లో ఇట్ హాస్ బీన్ లొకేటెడ్. సో దట్ ఈస్ ద దిస్ ఇస్ ద ఇమేజ్ గివెన్ బై ద ISRO.
So next one. Poem 4 served as a unique platform for carrying 24 payloads, 14 from ISRO and 10 from non-governmental entities. Among them, the standout was BGS Arpit, a student-developed radio communication payload from the SJC Institute of Technology, okay, Chikballapur, under the Sri Adi Chunchanagari Shikshana Trust. Okay, so this is the important area. మీరు కంపల్సరీగా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఈస్ దట్ నన్? సో పోయం 4లో ప్రధానంగా, సో మరలా రిపీట్ చేస్తున్నాను చూడండి, పిఎస్ఎల్వి C60లో 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. వన్ ఈజ్ స్పేడెక్స్, నెంబర్ 1 ఈజ్ స్పేడెక్స్, నెంబర్ 2 ఈజ్ ఈ పోయం 4 నన్ను. పోయం 4లో మొత్తం 24 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. టోటల్ 24లో 14 and 10. 14 are from government, 14 from ISRO are government entities, and 10 are from non-government entities. 10 are from the non-government entities. 10 are from the non-government entities. ఈ 10లో one of the important thing is nothing but, okay, was BGS Arpit. Okay, BGS Arpit. Okay, మీకు తర్వాత క్లాసెస్లో చెప్తాను. ఓకే, BGS Arpit. సో ఈ BGS Arpit అనేది, BGS Arpit, okay, a student-developed radio communication payload from the SJC Institute of Technology under the Sri Adi Chunchanagari Shikshana Trust. Okay, Adi Chunchanagari Shikshana Trust. Okay, చూడండి, యాక్చువల్గా ఈ స్పేస్లో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇటీవల కాలంలో పీయూష్ గోయల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చైనా యొక్క స్టార్టప్లు ఏం అచీవ్ చేస్తున్నాయి, ఇండియా యొక్క స్టార్టప్లు ఏం అచీవ్ చేస్తున్నాయి. ఇండియా స్టార్టప్లు ఏందయ్యా అంటే ఒకటే అనమాట, ఒకటే దాని మీద మల్టిపుల్ థింగ్స్. ర్యాపిడో, ఓలా, ఊబర్ ఎలాగో, ఓకే, జొమాటో, స్విగ్గీ లాంటివి. సో దే డజంట్ హెల్ప్ ద పీపుల్ టు టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఏం దోహదం చేయవు. ఉన్న టెక్నాలజీ ద్వారా మనుషులను సోమరులుగా చేయడానికి, లేకపోతే కంఫర్టబుల్ లివింగ్కే. అయితే చైనాలో స్టార్టప్లు ఏం చేస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కావచ్చు, చాలా విస్తృతమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, టెస్లా కార్లకి ప్రపంచంలో పోటీ ఇవ్వగలిగినటువంటి కార్లను చైనా తయారు చేయగలిగింది. BYD అనే కారు, బియాండ్ యువర్ డ్రీమ్స్. సో విచ్ ఈస్ గోయింగ్, దాని యొక్క పరిశ్రమని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారు. సో పాయింట్ ఏంటంటే, భారతదేశంలో స్టార్టప్లు పరిశోధనల మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ చైనాలో స్టార్టప్లు ఎలక్ట్రిక్ వెహికల్స్, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ మరియు డీప్ LLM లార్జ్ లాంగ్వేజెస్ మోడల్స్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాయి. సో అది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. అలాగే ఇలా ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు, ప్రైవేట్ రంగ పెట్టుబడులు అంతరిక్ష రంగంలో కూడా జరిగితే చాలా విస్తృతమైనటువంటి అవకాశాలు పెరుగుతాయనే ఉద్దేశంతో NSIL మరియు ఇన్స్పేస్ అనేటువంటి సంస్థలను ఇస్రోకి అనుబంధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వేర్ యూ కెన్ యాడ్ ద మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో నెక్స్ట్ వన్, సో అది కరెంట్ రిలేటెడ్ టాపిక్. కరెంట్ రిలేటెడ్ టాపిక్లో ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ వాట్, కరెంట్ రిలేటెడ్ టాపిక్లో ఫస్ట్ టాపిక్ ఈజ్ నథింగ్ బట్ ద సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ which is nothing but the concept called as poem 4. దాన్ని ఒకసారి నీట్గా నోట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ ఎ 5 మార్కర్. గ్రూప్ 1 మెయిన్స్లో 5 మార్కర్ కూడా వస్తాయి. 5 మార్కర్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. దిస్ ఈస్ ద పోయం 4 అంటే ఏం చెప్తారు, PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. సినాప్సిస్ రాస్తాను, జాగ్రత్త నోట్ చేసుకోండి. పోయం 4 PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. సో ఈ పోయం లేదా PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అనేటువంటి పోయంలో మనకి 2 డైనమిక్స్ ని చూడొచ్చు అనమాట. వాట్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ డైనమిక్స్ ఆఫ్ ద పోయం? నెంబర్ 1 ఈజ్ నథింగ్ బట్, ఓకే, సో పోయంలో నెంబర్ 1, అంతరిక్షంలో భారతదేశం అంతరిక్ష వ్యర్థాలను తగ్గించడానికి ఏర్పాటు చేశారు. ఈ పోయంలో 4th వెర్షన్ అయినటువంటి పోయం 4ని PSLV C60 ద్వారా ప్రయోగించారు. PSLV C60 ద్వారా ప్రయోగించారు. ఓకే, సో దాంట్లో ఉన్నటువంటి మొత్తం PSLV పోయం 4లో టోటల్ 24 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ 14 and 10 రాయండి.
సో దానికి సంబంధించినటువంటి కొంత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ డిసెంబర్ 30th 2024 లాంచ్ చేశారు. ఏప్రిల్ 4th 2025 ఎర్త్ మీదకు రిటర్న్ అయింది అనేది ఒక 10 to 12 పాయింట్స్ కనుక మీరు జాగ్రత్తగా మెన్షన్ చేసుకోగలిగితే పోయం కెన్ బి ద వెరీ ఇంపార్టెంట్ ఏరియా. సో వాళ్ళు 10 మార్క్స్ అడిగి అనుకోండి, ఆ 24 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన లిస్ట్ మీకు ఇస్తాను. దాంతో యూ కెన్ మేక్ ఏ కాంప్రహెన్సివ్ ఆన్సర్. 10కి 10 మార్క్స్ పడితేనని ఇటువంటి క్వశ్చన్స్ మాత్రం అస్సలు వదిలిపెట్టదు. PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అనేటువంటి పోయం 4 ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే.